పొద్దుగల రాజన్న రావడం జరిగింది. రాజన్న కొంచెంసేపు మాట్లాడతాడంట. అన్న ఏం మాట్లాడతాడో ఇందాం. అన్న చాలా మంచిగా మాట్లాడతాడు. ఓకే. మన ప్రభుత్వం ఎందుకు తప్పు పట్టింది, మన వార్త ఎందుకు తప్పు పట్టింది, మనం పంచాయతీలు ఎందుకు తప్పు పట్టుకున్నాం, మన గ్రామ ప్రజలు ఎందుకు పట్టుకున్నాం, మన గ్రామ ప్రజల సర్పంచ్ లేని వాళ్ళు ఎందుకు నెంబర్లకు ఏం రాసినావు? ఇన్ని కాగితాలు రోజు ఎప్పుడు రాసుకుంటూ ఉంటావు? నేను చూసుకొని చదువుకో. ఎందుకు రాస్తావు? నువ్వేం చదువుకొని చదువుకయ్యా. రోజు ఎన్ని రాస్తావు? ఎన్ని రాసి కట్టిన పోలీసులు స్టేషన్లు అన్ని రిపోర్ట్లు రాసినాను. అన్ని తప్పు పట్టుకుని పోలీసులకే తప్పేసినాను. గద్వాల పోలీసులు అయితే మళ్ళీ 2 రకాల పోలీసులు. 5 మండలాలు అంటే పెద్ద తిన్నింటి అలంపూర్ వరకు 5 దిన్నెలు. తాలూకాలు కాదు, రైల్వేలు తప్పులు. గద్వాల సీదే గోన్పాడి పెద్దది. ఇంకేమని చెప్తావా? నేను ఇంకే చెప్తా, అడుగు. ప్రజలు ఎట్లున్నారు? మంచోళ్ళు ఉన్నారా? ప్రజలకు ఒక ఓడు సీసకాయలు తాతారు, బీర్ చేస్తారు, ఒక బిర్యానీ తింటారు, చికెన్ కావాలా, ఒక మటన్ కావాలా, ఒక కోడి కావాలా, నాటి కోళ్ళు తిని తాగి చచ్చిపోయారు. నేను ఇచ్చే వాళ్ళు తింటుంటే నాకు చెప్పుకోలే, నేను మర్చిపోతా. ఇస్తారు, తింటే మర్చిపోతా. మేము బజారు బతుకు లడాయి బాయ్, సంసారం లేని బాయ్, 2 పిల్లలు తండ్రి. రోజు వాకింగ్ పోతావు ఎందుకు? పొద్దుగల 5 గంటలకి పోతున్నావు వాకింగ్. నువ్వు రాకుండా నువ్వు షాప్ చూసి నిన్ను చూసి నేను మార్చుకోలే. నన్ను చూసి నా సెల్లు నీది కాదు, నీ నెంబర్ నీదే, నా సెల్లు కాదు, నీ సెల్లుని మాట్లాడు. అది నా టైం అంటే చెప్పలేదు. 7 గంటల వరకు లేచి పండుకోను. నాన్న హనుమంత్ హోటల్ దగ్గర పండుకుంటా. రాంబాబు హోటల్ నాకు ఏదైనా అన్నం పెడతారు. పాపం రాంబాబుకి నాకు హిందువులైనా మంచితనము, వాళ్ళు బుర్దుల భాష హిందీ మాట్లాడతారు. నా థ్యాంక్ యూ మచ్. రాజు ఏం కథ? ఎన్ని గంటలకు స్నానం చేస్తావు? నైనా నాకు స్నానం లేదు, నా పిల్లలు లేదు, నా పిల్లలు పోయింది. ఈ రాష్ట్రమే గబ్బుకి రాష్ట్రము. మనకు రాష్ట్రం ఎన్ని జిల్లాలు అయితే తాలూకులు ఎందుకు మహబూబ్నగర్ జిల్లా బంద్. నువ్వు ఎంతవరకు చదివినావు? నా చదువు నీకు రాదే బాబు. 67 వరకు చదువుకొని అప్పుడు మా అమ్మ నాన్న చనిపోయినారు. అన్నదమ్ములు 3 అంటే 4, ఒక అక్క ఆడపిల్ల. మారబేడి వరకే డ్యామ్లు కట్టిన బంద్. మొత్తం 3 అన్నలు, ఒక అక్కనా? నువ్వు చిన్నోనివే? నేను చిన్నోని. నా పలకరే పువ్వు పెట్టారు, నీళ్ళు పెట్టి కొట్లాడుతావు. 2 వాడు పిల్లలు, 2 పిల్లలు, ఆడపిల్ల పెళ్ళైంది, ఒక కానిపోయింది. నిన్న 400 రూపాయలు నష్టమైందని చెప్పు. నా ఆడపిల్లకి అన్న బిడ్డకు నిజ ప్రేమ లేదు. గోనపాటుకు నిజమైన అనంతపురం రాయలసీమ బిడ్డ పుట్టాలని కోరుకున్నాను. గడ్డ హైదరాబాద్. రాజు ఇంకేమని చెప్తావా? ఏం చెప్తావు? నేను చెప్పదా, నేను ఎక్కడ తింటున్నా. హైవే రోడ్డు లేదు. గద్వాల బ్రిడ్జ్, పాత బ్రిడ్జ్, కొత్త రోడ్డు వేసినానికి రైల్వే స్టేషన్లకు బంద్. నేను ఎక్కడ పోతాను చెప్పాలంటే రోడ్ల మీద. నేను ఐజల్లా ఫోన్ చేసిన ఐజ వాళ్ళకు, శాంతినగర్కు. ఆడ ఏమేమి చేసిన కలవాలంటే ఎక్కడ రావాలి? ఎక్కడ లేదు. నీ చెల్లెలు మాట్లాడని నీ పేరు నా పేరు వస్తుంది. ఫాదర్ అమ్మ నాన్నకి అందరికి నా అభిషేకం. అభిరెడ్డి గారికి మీ నయన స్వాతం, అమ్మకి నీకు అభివృద్ధి, రాజు గారికి నా ధనికులు కాలాన్ని కోరుకుని గాంధీజలము. హైదరాబాద్ చిన్నది గోనపాడు. అవును, మధ్యాహ్నం కాదు గిద్దన చదువుకునే పిల్లలు అల్లర్లు బళ్ళు కట్టుకొని ఎంపీలు ఎమ్మెల్యేకి అన్ని బంధు. నేను గద్వాల ఏరియాలు మొత్తం తిరుగుతాను. గంజిపేట అన్ని తిరుగుతాను. కరెంట్ ఆఫీసులు, కరెంట్లు, నీళ్లు లేవు. అగ్రహారం కూడా వేసిన స్నానం చేసేట్లో. అక్కడ ఇండ్లు లేవు, పాడు లేవు. కట్టుకొని సాముల వారు కూడా దప్పులు మస్తుగా ఉన్నాయి. జై అనంతపురం. గద్వాల నాకు తెలియదు, పెరిగిందే పెరగదు తెలియదు. అన్ని కొత్త ఇండ్లు కట్టుకొని అన్ని మేదరోళ్ళు ఎక్కడెక్కడ ఉన్నా నన్ను కట్టించిన వాళ్ళని నేను చెప్పాలి. ఇన్ని కులాల మేదరోళ్ళకి, ఏ జిల్లా వాళ్ళు ఉన్న వాళ్ళకి నా స్వాగతం పలికితే గద్వాల, పలికితే అనంతపురం, లేదంటే నాకు ఫెయిల్. ఇస్తారు నాకు అట్లా అడగదు. అట్లా పెట్టేకాడ పెట్టే వాళ్ళు అనగదు. పొరపాటేం కాదు. ఇస్తారు. మనం మీతో అన్నం తింటా. విజయలక్ష్మి హోటల్ అంటే మనం ఎవరైనా వాళ్ళు మంచి వాళ్ళు, చెడ్డోళ్ళు. నా చూసి నా హోటల్కు నన్ను గౌరవం ఇచ్చినారు. ఒక ఆయన నేను బట్టలు ఎన్నిక వచ్చి అన్ని మూత్రం మోసుకుంటూ నేను వాళ్ళ పని పంపించేసినాను. ఆయన ఏమన్నీ తీసుకొని మోసుకొని ఎవరు చాకలి పోదేలాగా నేను తీసుకొని వాళ్ళ అట్లా అట్ట కాదు. పాత బట్టలు తెచ్చినాడు, మూట కవర్ కట్టుకొని అన్ని పెట్టుకొని నేను వాళ్ళ అందుకే ఈ మూతం మోస్తే నీ మూతం తీసుకో. 2 జతలు బట్టలు అంటే వెళ్ళేది ఆయన. ఇవ్వకుండా నాకు సంతోషమే. అట్లా చెప్తాను.